హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైన్స్ అండ్ డార్క్స్ ఇంటీరియర్ డిజైన్ స్టూడియో. ఈరోజు మనం లింగంపల్లి వచ్చాము. ఇంతకుముందు మీకు ఈ ఫ్లాట్ నేను వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఒక వీడియో షూట్ చేశాను. దాన్ని ఎండ్ స్క్రీన్లో పైన ఐకార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తాను. సార్ చూడండి, ఈ వీడియో చూసే ముందు అది చూడండి. సో దీని ఇంటీరియర్స్ మనం చేసామన్నమాట. ఈరోజు మనతో రాజీవ్ కూడా ఉన్నాడు. సో హ్యావ్ యూవర్స్, ఈరోజు మనం లింగంపల్లిలోని ఇంటీరియర్ చూడడానికి వచ్చాము. సో ఈ స్పెషాలిటీ ఏంటంటే లైన్స్ అండ్ డార్క్స్ కొలాబరేషన్ విత్ దివ్యశ్రీ హార్డ్వేర్ కలెక్షన్స్ చేయడం జరిగింది. సో ఆలస్యం చేయలేకుండా లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ స్టార్ట్ కావడమే డోర్ నుంచి స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా ఈ డోర్ ప్యానెల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ గ్రూప్ ప్యాటర్న్ డిజైన్గా తీసుకోవడం జరిగింది. సో ఈ కాంబినేషన్ లోపలున్న ఫర్నిచర్ వర్క్తో మ్యాచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసాము. దాని కాంట్రాస్ట్గా లాంగ్ హ్యాండిల్ బ్లాక్ కలర్లో సెట్ అయ్యేటట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఇది ఇలా డోర్ని ఫినిష్ చేయడం జరిగింది. సో లోపల ఇంటీరియర్స్ చూసుకుందాం మనం ఇప్పుడు. సో లోపల చూసుకుంటే ఫస్ట్ మనకు ఇది వచ్చేసి హాల్ ఎంట్రీ వే అనమాట. ఈ హాల్ ఎంట్రీ వేలో మనకు ఫస్ట్ కనబడేది టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ చూసుకున్నారంటే కింద యూనిట్ మనం ఓవెల్ షేప్ తీసుకున్నాము. కింద వచ్చేసి కాంక్రీట్ ఫినిష్ అండ్ విత్ బ్లాక్ నాబ్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి సెటప్ బాక్స్ కోసం గ్లాస్ తీసుకున్నాము. సో పైన చూసుకుంటే ఇవి మార్బుల్ ఫినిష్ లామినేట్ తీసుకున్నాం. సో పార్టీషన్ వచ్చేసి ఇది అనమాట. సో హాల్లో మనకి ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకు వచ్చేసి ఇది స్టూకో పెయింట్ చేసామన్నమాట. స్టూకో పెయింట్ మీరు చూస్తున్నారు కదా, స్టూకో పెయింట్ స్మూత్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇది మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన రిఫ్లెక్షన్స్ కూడా దీని మీద పడుతున్నాయి. సో మన ఇంటీరియర్ కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా ఈ స్టూకో పెయింట్ కలర్ సెలెక్ట్ చేసాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకు హాల్ ఎంట్రీ వే చూసుకుంటే పైన సీలింగ్ చూశారు కదా, పీవీసీ సీలింగ్ యూజ్ చేశాం. సో మెయిన్ డోర్ ఎగ్జాక్ట్గా పైన ఏరియా మొత్తం ఇట్లా పీవీసీ సీలింగ్ యూజ్ చేసాం. సో నెక్స్ట్ కమింగ్ టు ఇది వచ్చేసి డ్రాయింగ్, అది లివింగ్ ఏరియా కదా, ఇది ఫ్యామిలీ లాంజ్ లాగా. ఇక్కడ జస్ట్ సింపుల్గా ఏం లేదు, మనం వచ్చేసి నైస్ డెకరేటివ్ షెల్ఫ్స్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ యూనిట్కి వెళ్ళిపోదాం. పార్టీషన్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇలా కనిపిస్తుంది. సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో కూడా బ్యాక్ సైడ్ కూడా అలాగే చేసాము అనమాట. సో క్రాకరీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఉన్న స్పేస్లో నైస్గా ఇట్లా ఇక్కడ మధ్యలో ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చి 2 గ్లాస్ షట్టర్స్, లోపల కూడా గ్లాస్ షెల్ఫ్స్ తీసుకున్నాము. గ్లాస్ షట్టర్స్ విత్ బ్లాక్ ప్రొఫైల్ తీసుకున్నాము. క్రాకరీ యూనిట్ కూడా మనకి డ్రాస్ ఉన్నాయి. ఈ డ్రాస్ కాంక్రీట్ ఫినిష్ అండ్ వుడెన్ డోర్ షెల్ఫ్స్ ఇలా తీసుకున్నాము. సో ఇందాక క్రాకరీ యూనిట్ దాకా చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూజా రూమ్. దీని ఫస్ట్ డోర్ చూడండి. ఫస్ట్ డోర్ని చూస్తేనే డోర్లోనే యూజువల్గా సింగిల్ డోర్, డబుల్ డోర్ చూస్తాం. దీనికి 4 ఇట్లా వచ్చేటట్టు డోర్స్ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో
బ్రాస్వి కాకుండా ఇలాంటివి ప్లాన్ చేసి చేయడం జరిగింది అనమాట. దీస్ ఆర్ కాల్డ్ WPC అనమాట. వాటితో చేయడం జరిగింది. దీంట్లో మళ్ళీ ఇంకా ఫ్లూటెడ్ గ్లాస్ వీటి కాంబినేషన్తో డోర్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ డోర్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది CNC ఆఫ్ అక్రిలిక్, వెనకాల రోప్ లైటింగ్ ఇచ్చి దీన్ని ఇట్లా ప్రొజెక్షన్ అయ్యేటట్టు చేసాము. దాని చుట్టుపక్కల బార్డర్ ఈజ్ మేడ్ విత్ WPC అనమాట. సో బేసిక్గా చాలా మినిమలిస్టిక్గా మంచిగా అపియరెన్స్ ఉండేటట్టుగా పూజారిని డిజైన్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కాన్సెప్ట్ని నెగ్లెక్ట్ చేయడం జరగలేదు. కాంక్రీట్ ఇంకా ఈ వుడ్ ఫినిష్ కాంబినేషన్, సో దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. కిచెన్ వచ్చేసి మీకు ఇందులో ఫ్లోరింగ్, ఇక్కడ వీడు బిల్డర్ వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ సంథింగ్ ఒక టైల్స్ తీసుకున్నాడు, సపరేట్ ఫ్లోరింగ్ తీసుకున్నాడు కాంట్రాస్ట్. సో ఇక్కడ కిచెన్ ఏంటంటే బిల్డర్ ఆల్రెడీ మనకు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశాడు, కింద సపోర్ట్స్ కూడా బ్రిక్తో ఆల్రెడీ చేసి పెట్టేశాడు. సో ఉన్న దాంట్లో మనము మోడ్యులర్ కిచెన్ ఎలా చేసుకున్నామని చెప్తాను. ఇప్పుడు కిచెన్ సింక్ కూడా బిల్డరే ప్రొవైడ్ చేస్తారు. సింక్ కింద మనకు జస్ట్ 2 డోర్స్ వస్తాయి అంతే, ఇందులో ఏం లేదు. ఇది కూడా జస్ట్ స్టోరేజ్. ఓకే, ఇది వచ్చేసి మనకు పుల్అవుట్, గ్లాస్ పుల్అవుట్ వచ్చింది. ఈ కిచెన్ హార్డ్వేర్ థింగ్స్ అన్నీ మనం దివ్యశ్రీ హార్డ్వేర్లో ఒక వీడియో కూడా చేసాం, రాజీవ్ చెప్పాడు మనకు దాని గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యాండమ్ బాక్సెస్. ఈ ట్యాండమ్ బాక్సెస్, ఈ కార్నర్ వచ్చేసి మేము కార్నర్ యూనిట్ అట్లా ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే దేనికైనా ఉపయోగపడుతుంది, ప్లస్ ఇది మనకు అంత ఫీజిబిలిటీ కూడా లేదు, అందుకని చెప్పి మనం కార్నర్ ప్లేన్ వదిలేసాము. 2 తాళీ యూనిట్స్, 2 విక్కర్ బాస్కెట్స్. సో మీరు జనరల్గా కిచెన్ చూసుకుంటే అందరికీ ఇక్కడ పైన 2 స్టెప్స్ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది, కానీ మనకి ఇక్కడ హైట్ తక్కువ ఉండడం వల్ల మేము సింగిల్ స్టోరేజ్ చేసాము. కాకపోతే కింద మనకి డైలీ రెగ్యులర్ నీడ్స్ చేసుకోవడానికి బాక్సెస్ అవి పెట్టుకోవడానికి ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాము. చిమ్నీ కూడా మనం ఇక్కడ ఫిట్టింగ్ చేయించాము. సో చిమ్నీ స్మాల్ సైజ్ చిమ్నీ తీసుకున్నాము. మనకి చిమ్నీ డక్ట్ పైపు కనిపించకుండా ఉండడానికి ఇక్కడ పైన మీకు కింద పైన తెలుస్తుంది కదా తేడా, పైన షెల్ఫ్ బ్యాక్ మీకు ముందుకుంది. సో పైప్ అందులోంచి తీసుకున్నాం అనమాట. మనకి డక్ట్ ఈ డిజైన్ అంతా కనపడకుండా ఉండడానికి ఇక్కడ ఈ డోర్ చేసాము. ఓకే, ఓన్లీ స్టోరేజెసే, పెద్ద హార్డ్వేర్ ఏం వాడలేదు. సో ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఫస్ట్ మీకు ఇలా చూడగానే చిల్డ్రన్ బెడ్రూమ్ అనే విజువల్గా కొట్టేస్తుంది. ఎందుకు అంటే వీ హ్యావ్ యూజ్డ్ కలర్స్ ఇన్ దిస్ రూమ్ అనమాట. సో పిల్లలు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది జాయ్ కలర్స్. సో కాబట్టి మేము ఈ ఎల్లో ఇంకా ఈ కాంబినేషన్తో వార్డ్రోబ్ డిజైన్ చేయడం జరిగింది. సో దాన్ని కంటిన్యూషన్గానే టీవీ యూనిట్ కూడా మొత్తం అంతా ఎల్లో ఇంకా లైట్ కాంక్రీట్ గ్రేతో చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మంచి స్టడీ యూనిట్, పైన స్టోరేజ్ లాంటిది అన్నిటినీ ఇచ్చి ఈ రూమ్ని చాలా సింపుల్గా డీసెంట్గా అయిపోగొట్టడం జరిగింది అనమాట. సో ఇందులో ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ పార్ట్, ఈ ప్రొఫైల్ లైట్, ఈ వార్మ్ లైట్ ఇలా పెట్టడం వల్ల ఈ పెయింట్ ఇంకా దీని కాంబినేషన్ వల్ల బెడ్ బ్యాక్ సైడ్ హైలైట్ చేయడం జరిగింది అనమాట. సో మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూసుకుందాము. సో ఒక్కసారి గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే ఫస్ట్ చూడగానే మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వార్డ్రోబ్ ఎలా ఇవ్వాలి, వార్డ్రోబ్ స్పేస్ ఎలా అకామిడేట్ చేయాలి. సో బాగా ఆలోచించి ఇక్కడ దీనికి వచ్చామన్నమాట. ఇక్కడ పక్కన ఉన్న వాటిలోనే మేము గివెన్ స్టోరేజ్ ఫర్ బట్టలు కానీ దేనికైనా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో వీటిలో కాంబినేషన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ వుడ్ వాడి కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో సీలింగ్ గురించి చూసుకుంటే సీలింగ్ అనేది కొంచెం షేప్, ఎప్పుడు అందరు స్క్వేర్ చూసి ఉంటారు, దీన్ని డైమండ్ షేప్తోనే సీలింగ్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా స్పేస్ తక్కువ ఉన్నా కానీ ఇలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అని చెప్పి చూపించడం కోసం. సో ఇంకా దీని లోపల వచ్చేస్తే ఇక్కడ బయట వార్డ్రోబ్కి స్పేస్ లేకుండా లోపల క్లాజెట్కి ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్లాజెట్ లోపల ఒక ఓపెనబుల్ కబోర్డ్స్ ఇంకా మిర్రర్ చూడడం జరిగింది. సో ఈ విధంగా ఈ రూమ్ని డిజైన్ చేయడం జరిగింది. చూశారు కదా, ఇంటీరియర్స్ చాలా సూపర్గా వచ్చాయి. క్లయింట్స్ కూడా అందరూ సాటిస్ఫై అయ్యారు. నేను రీసెంట్గానే గృహప్రవేశం జరిగింది, మీరు వీడియోలో చూసుంటారు. మొత్తం డెకరేషన్ అలాగే ఉంది ఇంకా కొంచెం. సో ఇంకా ఈ వీడియో మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.